వెల్కమ్ టు ఆయుధం టీవీ. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ సమీపంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ సమీపంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ బేషరతుగా అమలు చేయాలని అన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజన అమలు చేయాలి, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఏదైతే రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నువ్వు 6 గ్యారంటీలు మీ మేనిఫెస్టోలో పెట్టి వాటిని రైతులు నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు వాళ్ళకు ఏం చూపిస్తున్నారు అనేది ప్రజలు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. రైతును మోసం చేసిన వాడు ఇంతవరకు బాగుపడ్డ చరిత్ర లేదు. ఎందుకంటే రైతు అనేవాడు అమాయకునిలాగా ఏది చెప్తే అది నమ్మి మిమ్మల్ని ముందుకు పంపితే మీరు ఇచ్చిన బహుమతి ఇది. తిరిగి మళ్ళీ మీకు రిటర్న్ గిఫ్ట్ ఎంతో దూరం లేదు, మీకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. రైతుత్వం పెట్టుకున్నవాడు ఎవరు బాగుపడలేదు. గత ప్రభుత్వం అట్లే అయింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే అవుతుంది. ఎందుకంటే రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తాను 100 రోజులలో. అట్లాంటిది 700 రోజులైంది, 7 నెలలు అయింది. కాబట్టి మీరు ఇదొక్కటే కాదు, రైతుకి ఇచ్చిన రైతు భరోసాలో ఎకరానికి 15,000 ఇస్తాను, అది ఇవ్వలేదు. కూలీ రైతుకు 12,000 ఇస్తాను, అది ఇవ్వలేదు. పండించిన పంటకు 12 రకాలు, ఒక వరి కాదు 12 రకాల ధాన్యాలకు బోనస్ ఇస్తా అన్నావు 500 రూపాయల లెక్క, అది ఇవ్వలేదు. కాబట్టి అన్నిటినీ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి రైతును ఎప్పుడు మోసం చేయొద్దు. రైతు పక్షాన రాష్ట్ర కిసాన్ మోర్చా రైతుల ఆధ్వర్యంలో ఉంటుంది. రైతు తరపున మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఏవైతే రైతులకు హామీలు ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఆ హామీలు వెంటనే అమలు చేయాలని, రేవంత్ రెడ్డి గారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలన చేస్తుందో గత 7 నెలల నుండి కూడా రేవంత్ రెడ్డి గారు అలాంటి పాలన చేస్తున్నారు. దేశంలో ఒక ఎద్దు ఏడ్చినా, ఒక రైతు ఏడ్చినా ఆ దేశానికి సుభిక్షం కాదు, అది బాధ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఈరోజు కష్టపడుతున్నారో ఆ కష్టం యొక్క నీళ్ళ నుండి ఈ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మద్దతు ధరపై, వరి మద్దతు ధరపై అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాని, మిగతా 12 సిరిధాన్యాలకు కూడా ఎంఎస్పి కన్నా మద్దతు ధర కన్నా ఎక్కువగా బోనస్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి హామీ. అదేవిధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ తీసేస్తా అన్నాడు, అది కూడా అటుకెక్కిపోయింది. కౌలు రైతుకి 12,000 రూపాయలు, అదేవిధంగా రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన హామీల అన్నింటినీ కూడా మరిచిపోయి ఓన్లీ పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలను కొనుగోలు దానిపైనే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే గతి పట్టిందో అదే గతి రాబో స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతుల వైపు పోరాడడానికైనా, అదేవిధంగా రైతుల కోసం ఇలాంటి ఉద్యమం చేయడానికైనా ముందుంటుందని తెలియజేస్తూ, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది. ఆ నుండి మనందరికీ తెలుసు. 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తున్నాం. వర్షాలు లేక ఒకవైపు, విత్తనాలు దొరక ఒకవైపు, ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 7 నెలలుగా నెలకు 2-3 రోజులు ఢిల్లీకి వెళ్ళుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నా కానీ రైతుల గురించి ఆలోచించే టైం దొరకలేదు ఆయనకు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా దయచేసి మీరు ఇస్తారన్న రైతు భరోసా ఎకరానికి 15,000 వెంటనే చెల్లించి రైతులను ఆదుకోవాలి. అలాగే మీరు రైతు రుణమాఫీ అన్నారు, అది చూస్తున్నాం. అలాగే వ్యవసాయానికి, అలాగే మీరు వరికి ఇస్తున్న బోనస్లు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు 6 నెలలు మేము ఓపిక పట్టినాం భారతీయ జనతా పార్టీ, ఇక మాకు ఓపిక నశించింది. మీరు నీరో చక్రవర్తిలాగా ప్రజలు ఏడుస్తుంటే మీరు ఫిడేలు వాయించినట్టు మీరు మంత్రివర్గ విస్తరణ కసరత్తు అనుకుంటూ మీరు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఆగదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల వెంట ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.